Hi, friends and traders. Welcome to another episode of Nifty, Bank Nifty and Fin Nifty analysis. ఎలా ఉన్నారు అందరూ? సో మనం మేజర్ న్యూస్తో స్టార్ట్ చేద్దాం. న్యూస్ ఎందుకు చూస్తున్నాం అంటే పాలసీ మేకింగ్లో షేర్స్ సెక్టర్స్ ఇంపాక్ట్ అవుతాయి. సో కంపల్సరీగా ఇనీషియల్గా ఒక ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ అవ్వాలంటే మేజర్ న్యూస్ కవర్ చేయాలి. ఒక ఐడియా రావాలి. తర్వాత చార్ట్ రీడింగ్ వచ్చాక న్యూస్తో పని ఉండదు. చార్ట్ రీడ్ చేస్తే అందులోనే న్యూస్ ఉంటుంది. సో మనం ఫస్ట్ మేజర్ న్యూస్ చూద్దాం. మూడీస్ రేటింగ్ ఏజెన్సీ జీడిపి ఫర్ 2024 ఇండియాది 7.2% ఎస్టిమేట్ చేసింది. సో అది మంచి పరిణామం. తర్వాత ఆర్ఐఎల్ ఏజిఎం జరిగింది ఈరోజు. రిలయన్స్ ఇండస్ట్రీస్కి బోనస్ ఇచ్చింది 1:1 షేర్ నియర్ టు 3050 ఉంది. ఈరోజు మంచి ర్యాలీ అయింది బోనస్ న్యూస్ వల్ల. అదే కాదు, ఏజిఎంలో రిలయన్స్ అంబానీ మాట్లాడాడు. ఏం చెప్పాడంటే గ్రీన్ ఎనర్జీ ఆల్మోస్ట్ మేజర్ షేర్ తీసుకుంటుంది. గ్రీన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ 1600 బిలియన్ యూనిట్స్ 2023లో ఉత్పత్తి అయినాయి. అది డబుల్ అవుద్ది, అంటే 32 బిలియన్ యూనిట్స్ ఉత్పత్తి అవుతాయి. ఓన్లీ గ్రీన్ ఎనర్జీ 500 గిగావాట్స్ అంటే 5 lakhs మెగావాట్స్ చేస్తారు ఉత్పత్తి చేయాలని టార్గెట్. సోలార్ కానీ విండ్ కానీ అలాగే గ్రీన్ ఎనర్జీ. సో దాంట్లో మేజర్ షేర్ తీసుకోవాలి మనం ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్లో. అలాగే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ర్యాంప్ అప్ చేయాలి ఆ టెక్నాలజీ యూసేజ్ కానీ సర్వీసెస్ కానీ. సర్వీస్ అంటే జియో ఉంటుంది, చాలా బ్యాంకింగ్ సర్వీస్, ఫైనాన్షియల్ సర్వీస్లో. సో టెక్నాలజీ ర్యాంప్ అప్ చేస్తున్నామని చెప్పాడు అనమాట. ఆ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చాలా ఆయిల్ టు కెమికల్స్ అనే బిజినెస్ ఉంది కదా, ఇప్పుడు ఇది టెక్నాలజీ అనమాట. టెక్నాలజీ అండ్ గ్రీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ బాగా ర్యాంప్అప్ చేసి ప్రాఫిటబిలిటీ 5-7 yearsలో బాగా మంచి గ్లోబల్ ఫామ్ కింద తయారు చేస్తామని చెప్పాడు. సో అది మంచి పరిణామం. ఇది రిలయన్స్ ఎందుకంటే అది మేజర్ ఇండెక్స్ని పడేయగలదు, లేపగలదు అనమాట. అంత పెద్ద హెవీ వెయిట్ అది. నియర్ టు 10% ఉంటుంది. దాని సెంటిమెంట్నే మార్చగలదు అనమాట. సో అది మంచి న్యూస్ ఇచ్చారు. ఇన్వెస్టర్స్ వెయిటింగ్ 35 lakhs ఇన్వెస్టర్స్ ఉంటారు, అందులో షేర్ హోల్డర్స్ ఉంటారు. ఒక మేజర్ న్యూస్ ఇంకోటి ఉంది. యూపీఐలో మనం క్యాష్ డిపాజిట్స్ చేయొచ్చు వితౌట్ క్రెడిట్ కార్డ్ తీసుకెళ్ళకుండా. ఏటీఎంస్లో డిపాజిట్ చేయొచ్చు అనమాట. సో అదొకటి. మహారాష్ట్ర గవర్నమెంట్ రియాలిటీ సెక్టర్కి ఒక మేజర్ న్యూస్ ఉన్నది. పాలసీ చేంజ్ అది కూడా. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీలో కన్సెషన్స్ కావాలని అడిగారు, అది కన్సిడర్ చేస్తుంది. రియాలిటీ సెక్టర్ డిమాండ్ అనమాట అది. సో అదొకటి. నిఫ్టీ రికార్డ్ హై అయింది. నిన్న ఒక రికార్డ్ హై అయితే ఈరోజు నియర్ టు 225,200 దాకా టచ్ అయింది. అనదర్ రికార్డ్ ర్యాలీ అయింది. ఇంకొక న్యూస్ ఏంటంటే సెబీ అనంతనారాయణ ఈరోజు ఇచ్చాడు. ఇన్వెస్టర్స్ నీడ్ టు బి రెడీ టు పే రీజనబుల్ ఫీ టు యాక్సెస్ మార్కెట్స్. అంటే అట్ ప్రెజెంట్ మనం అమౌంట్ మన డిపాజిట్ చేసినంత బ్రోకర్ అకౌంట్లో ఉంటుంది. సో అది అది తీసేయాలని చూస్తున్నారు. సెబీ దగ్గర సిడిఎస్ఎల్ కానీ ఎన్ఎస్డిఎల్ కానీ అవి హోల్డ్ చేసేటట్టు పాలసీ చేంజెస్ చేస్తున్నారు. దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అనమాట. ఫ్రీ లంచ్ అంటే ఛార్జ్ మినిమం ఉంటుంది. బ్రోకర్స్ జీరో బ్రోకరేజ్ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టి ఆ ఫండ్స్ పెట్టుకుని ఏదైనా మిస్యూజ్ చేస్తున్నారని ఒక ఆరోపణ ఉన్నది. సో దానికి ఒక పాలసీ చేంజ్ తీసుకొస్తున్నారు. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ వచ్చేసరికి యుఎస్ ర్యాలీ అవుతున్నది. నిన్న నివిడియా అనే ఏ ఏఐ కంపెనీ ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ, అది రిజల్ట్స్ బాగానే ఇచ్చింది కానీ గైడెన్స్ బాగా ఇవ్వలేదు. సో నిన్న ఇంపాక్ట్ అయింది. నాస్డాక్ అండ్ డో జోన్స్ అయి పడ్డాయి లైట్గా. ఈరోజు ఈరోజు పెరుగుతున్నాయి బాగా, ఎందుకంటే కీ ఎకనామిక్ డేటా జీడిపి 3.1% పెరిగినట్టు వచ్చింది. ఎస్టిమేట్స్ వచ్చేసి 2.8%. సో ఎబో ఎక్స్పెక్టేషన్ అనమాట. ఇది లాస్ట్ క్వార్టర్కే. ఫస్ట్ క్వార్టర్కే కొద్దిగా లోయర్ ఉన్నది 1.4%. సో ఇంప్రూవ్ అయింది అనమాట. కన్జ్యూమర్ బయింగ్ అంతా, కన్జ్యూమర్ సెంటిమెంట్ అంతా బాగా పెరిగింది. సో అదొకటి. బెస్ట్ బై ఒకటి మంచి రిజల్ట్స్ ఇచ్చింది, అది 17%. అది రీటైల్ రిలేటెడ్ కంపెనీ కాబట్టి సో పర్చేజెస్ అవన్నీ బాగా చేస్తున్నారు జనాలని, దాని మీనింగ్ అనమాట. ఇంకోటి ఏంటి, వెల్స్ ఫార్గో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఈరోజు. రేట్ కట్ కనుక సాఫ్ట్ ల్యాండింగ్ అయితే బాగా బ్యాంక్స్ ఒక కిక్ ఆఫ్ ర్యాలీ వస్తుంది బ్యాంక్స్లో.
అని చెప్పారు. అంటే రేట్ కట్ స్మూత్‌గా జరిగిపోతాయి. ఏ ప్రాబ్లమ్ లేకుండా. సో, ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయో చూద్దాం. చార్ట్స్‌లోకెళ్ళే ముందు. సో, నియర్ టు డో వచ్చేసి 277 పాయింట్స్ అప్ అయింది. అలాగే యూఎస్ టెక్ కూడా అబోవ్ 1%, 1.3% దాకా ట్రేడ్ అవుతున్నది. 265 పాయింట్స్. డో ఏం నియర్ టు 1% దగ్గరలో ఉంది. సో, ర్యాలీ అవుతున్నది అనమాట యూఎస్ మార్కెట్స్‌లో. సో, మనది కూడా గ్యాప్ అప్ అవ్వచ్చు రేపు. ఇది న్యూస్. సో, ఇక్కడ ఎఫ్ఐఎస్ ఈరోజు బయర్స్ కింద ఉన్నారు. బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో, మన ఇండియన్ మార్కెట్స్‌లో చూద్దాం. ఇక్కడ మార్కెట్ పెరిగింది కానీ అడ్వాన్సెస్, డిక్లైన్స్ రేషియో డిక్లైన్స్కి ఫేవరబుల్గా ఉంటున్నది. అంటే 2/3 డిక్లైన్ అవుతున్నాయి. 1/3 పెరిగింది అనమాట. 715 స్టాక్స్ రైజ్ అయితే 1647 అంటే చాలా స్టాక్స్ పడిపోతున్నాయి. మెనీ మెయినీ మెనీ ఇండెక్స్ స్టాక్సే పెరుగుతున్నాయి. బిలో మిడ్ క్యాప్ అవి చాలా పడుతున్నాయి అనమాట. ఎఫ్ఐడిఏ యాక్టివిటీ చూద్దాం ఎలా ఉందో. సో ఎఫ్ఐఎస్ ఈరోజు ఎక్కువ బై చేశారు. 3259 క్రోర్స్ బై చేశారు. డిఏఎస్ 2690 క్రోర్స్ బై చేశారు. ఇద్దరు బయర్స్ ఉన్నారు. అందుకే మార్కెట్ బాగా పెరిగింది. సెన్సెక్స్ అన్నీ కూడా పెరిగినాయి బాగా. సో మెయిన్ వీళ్ళు ఉన్నారంటే బజాజ్ ఫిన్సర్వ్ 2.5%, బిర్లా సాఫ్ట్ 2.5%, బజాజ్ ఫైనాన్స్ కూడా పెరిగింది బాగా. సో రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఇవన్నీ పెరిగినాయి అంటే బ్యాక్గ్రౌండ్లో ఎఫ్ఐఎస్ ఉన్నట్లు లెక్క. మెయిన్ చిన్న చిన్న స్టాక్స్ కొనరు వాళ్ళు. పెద్ద పెద్దవే కొంటారు. సో అన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి కొంటారు. సో అది బాగా పెరిగిందనమాట. సో ఇప్పుడు మనం చార్ట్స్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. వీక్లీ వీక్లీ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం. వీక్లీ ఇది మంచి క్యాండిల్ ఫామ్ అయింది. గ్యాప్ ఫిల్ చేశాక ఫ్రెష్ గ్యాప్స్ క్రియేట్ చేసింది అఫ్ కోర్స్. కానీ మంచి మంచి బుల్లిష్ క్యాండిల్ క్రియేట్ అయింది. రేపు ఇంకొక రోజు ఉన్నది కాబట్టి వీక్ క్లోజింగ్ కూడా చూడాలి. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ సో ఇది రెసిస్టెన్స్ 51,400 రెసిస్టెన్స్ ఫీల్ అవుతుంది. అది డైలీ టైం ఫ్రేమ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అది బ్రేక్ అయితే ఎక్స్ప్లోజివ్ మూవ్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ కూడా. 2500 పాయింట్స్ అలా రావచ్చు. సో ఇది మళ్ళీ డైలీలో చూద్దాం అది. ఫిన్ నిఫ్టీ మంచి క్యాండిలే వచ్చింది. ఇది బాగా పెరుగుతున్నది. ఎందుకంటే మెయిన్ చెప్పా కదా, ఇన్సూరెన్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ బాగా పెరుగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ అని, అదర్ ఎన్బిఎఫ్సిస్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ అని, ఇన్సూరెన్స్ అలాగే ఏఎంసీస్ అంటే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేసాయి, మ్యూచువల్ ఫండ్స్ మెయింటైన్ చేస్తాయి కదా, ఏఎంసీస్ అంటారు అట్లా. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అవి కూడా బాగా పర్ఫామ్ చేసినాయి. ఒక 1 వీక్ నుంచి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో అందువల్ల ఫిన్ నిఫ్టీలో కాన్స్టిట్యూట్స్లో ఉంటాయి. పవర్ ఫైనాన్స్ అని, ఆర్ఏసీ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. సరే ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ ఈరోజు రికార్డ్ హై వెళ్ళింది కదా నిఫ్టీ. సో ఇది మంచి క్యాండిల్ వచ్చింది. సో ఆల్ టైమ్ హై ఇది. ఇంకా ఫర్దర్ వెళ్ళొచ్చు. 25,300 దాకా వెళ్ళొచ్చు. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇది ఇక్కడ పెట్టుకున్నాం కదా మన రెసిస్టెన్స్. ఈ ప్రీవియస్గా ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ టచ్ చేసింది ఇక్కడ. అంటే సపోర్ట్ తీసుకున్నారు ఇక్కడ పడకముందు. అదే ఈ పడకముందు ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. అలాగే ఇప్పుడు రెసిస్టెన్స్ కింద నుంచి వస్తున్నారు కదా ఇప్పుడు. అదే ప్లేస్లో రెసిస్టెన్స్ ఫీల్ అవుతుంది చూడండి. సో ఇది ఎబోవ్ క్రాస్ అయితేనే మంచి బుల్లిష్ మూవ్ చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో ఇది డైలీ. ఫిన్ నిఫ్టీ ఇంకా బాగా పెరిగింది. 672 దాకా వెళ్ళింది. 650 అలా వెళ్తుంది అనుకున్నాం కదా. సో 670 ఎబో వెళ్ళింది.
సో, ఈవినింగ్ పుల్ బ్యాక్ వచ్చింది. ఇది కొద్దిగా సేమ్ రేంజ్‌లోనే క్లోజ్ అయింది. దీని ఎబోవ్ క్లోజ్ వెళ్తే ఇంకా బాగా వెళ్తుంది. 600 ఎబోవ్ వెళ్తే. సో, ఇది మనం ఆహ్, డ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో, నిన్న మనం అనుకున్నట్టు మైనర్ గ్యాప్ డౌన్ వచ్చింది. 15 మినిట్స్ ఫస్ట్ మన స్ట్రాటజీ చూద్దాం. ఇది 15 మినిట్స్ క్యాండిల్. సో, మన స్ట్రాటజీ ఏమనుకున్నాం? 15 మినిట్స్ క్యాండిల్ ఎబోవ్ బై చేయాలనుకున్నాం కదా! ఎబోవ్ గాని, బిలో గాని ఎటు వెళ్తే అటు డైరెక్షన్. సో, ఇది చూడండి మంచి 15 మినిట్స్ వెయిట్ చేసి తీసుకుంటే మంచి ట్రెండింగ్ మూవ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 25,078 నుంచి 100 పాయింట్స్ పెరిగింది. సో, ఇది మంచి ట్రేడ్ వచ్చింది ఒకటి బయింగ్‌లో. అలాగే సెల్లింగ్‌లో కూడా టాప్‌లో ఒకటి ఆహ్, సెల్ చే ఆహ్, టాప్‌లో ఒక సెల్ కాల్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ ఉన్నది. సో, 3 కాల్స్ వచ్చినాయి ఇందులో. సో, ఓవరాల్‌గా. సో, నిన్న ట్రెండ్ కంటిన్యూయేషన్ అయ్యి ఈ మన రేంజ్ పెట్టుకున్నాం కదా! ఈ బాక్స్. ఇది సపోర్ట్ తీసుకొని అప్ అయిపోయింది. అప్ అయిపోయి ఇక్కడ మనం ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యాక అది బ్రేక్అవుట్ అయ్యి ఆల్మోస్ట్ నియర్ టు 25,200 దాకా టచ్ అయిందనమాట. తర్వాత చూడండి ఈ పెద్ద క్యాండిల్స్ పడినాయి అంటే ఆటోమేటిక్‌గా బౌన్స్ కూడా అలాగే ఉంటుంది. పెద్దగానే ఉంటుంది. సో, ఈ 2 క్యాండిల్స్ పడిన దానికి పెద్ద క్యాండిల్‌కి ఒక బిగ్ బౌన్స్ వచ్చింది. ఎందుకంటే ఆర్ఐఎల్‌లో బాగా పెరిగింది ఈరోజు 70 పాయింట్స్ దాకా పెరిగింది. సో, అది నెగెటివ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ దాకా 50 పాయింట్స్ పడిపోయింది. సో, మళ్ళీ అవన్నీ పుంజుకున్నాయి. ఎస్‌బీఐ ఒకటి. పీఎస్‌యూస్ కొద్దిగా మొమెంటమ్ ఇస్తున్నాయి. చూడాలి. ఎస్‌బీఐ 820 దాటితే బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఆ 820 స్ట్రగుల్ అవుతున్నది 820 దాటడానికి. పిఎస్‌యూ సెక్టరే లాగింగ్ ఉన్నది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అప్ అయ్యి మళ్ళీ పడిపోయింది. సో, బ్యాంకింగ్ 51,400 మనకి దాటలేకపోతున్నది. పిఎస్‌యూ అది కూడా దాని ఇంపాక్ట్ దీని మీద కూడా ఉంటుంది. కానీ అదర్ సెక్టర్స్ పాజిటివ్ ఉన్నాయి కదా! ఐటీ ఒకటి పాజిటివ్ ఉంది. రిలయన్స్ పాజిటివ్ ఉంది. ఇంకా అదర్ సెక్టర్స్ ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ బాగా పెరిగింది. సో, దానివల్ల నిఫ్టీ సస్టైన్ అవుతుందన్నమాట. సో, ఇది ఓవరాల్‌గా మంచి బుల్లిష్ లోనే వెళ్ళింది. లాస్ట్‌లో సెల్ కాల్ ఇచ్చింది. ఇది కొంచెం చూడండి ఇది రిజెక్షన్ వచ్చింది ఇక్కడ. ఇది క్లియర్‌గా రిజెక్షన్ అనమాట. ఇంకా ఫర్దర్ అనాలిసిస్ చేసినప్పుడు ఎప్పుడైనా స్ట్రాటజీస్ డిస్కషన్ చేశాక ఇవి ఎలా హ్యాండిల్ చేయాలో, సెల్లింగ్ ఎలా చేయాలో అప్పుడు మనకు ఒక్కొక్కటి తెలుస్తా ఉంటాయి. సో, ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే ఓన్లీ 15 మినిట్స్ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో క్రాస్ అయితే ఎలా చేయాలని చూద్దాం. ఇప్పుడు ఇది ఈ హై పెట్టుకున్నాం కదా! 25,125 అది దాటంగానే ఇంకా బాగా పెరిగింది అనమాట. సో, అది బ్రేక్ అయింది. అలాగే ప్రీవియస్ డే లో చూడండి ఇక్కడ ప్రీవియస్ డే లో ఎంత ఇంపార్టెంటో. అలాగే ట్రెండ్ లైన్ ప్లస్ ప్రీవియస్ డే లో రోజు అవే డిస్కస్ చేసుకుంటున్నాం మనం. సో, ఇక్కడ సపోర్ట్ తీసుకుని చక్కగా మనం పెట్టుకున్న సపోర్ట్స్‌కే రెస్పెక్ట్ చేసింది అది. ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్‌కి అది. సో, ఇన్ బిట్వీన్ చూడండి అలాగా. నో ట్రేడ్ జోన్ అది లెవెల్స్ రెస్పెక్ట్ చేసింది అలాగా. ఇప్పుడు ఏం చేద్దామంటే రేపటికి ఏం ప్లాన్ చేద్దామంటే రేపటికి ఫస్ట్ నేను రాస్తాను ఇక్కడ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఇలా పెట్టాను ఇది నియర్ టు
సో ఇది ఎలా తీసుకుందాం అంటే ఈ రేంజ్లో నియర్ టు ఈ రేంజ్లో మనం ప్రీవియస్ డే హై రెసిస్టెన్స్ పెట్టుకున్నాం కదా, నియర్ టు 125 టు ఇంపార్టెంట్ చూడండి, 125 టు 150 రేంజ్లోకి వచ్చాక ఇది ఏదైనా పుల్ బ్యాక్ వస్తే నెక్స్ట్ 25,200 అండ్ 250 ఇది సిఈ బయింగ్ అనమాట. పిఈ వచ్చేసి బిలో దిస్, ఈ ఇక్కడ బిలో ఈ 120 వేసుకొని సేఫర్ సైడ్ దీని కింద వస్తే టార్గెట్ వచ్చేసి 2070 కొద్దిగా పైకి పెట్టుకున్నాం. అలాగే 25,000 25,025 మనం 25,000 కూడా పెట్టుకోవచ్చు, అంటే డేలో నియర్ టు డేలో అనమాట. టూ ఆప్షన్స్ ఇది. సో ఇది అర్థమైంది కదా ప్లాన్ ఏం చేయాలో. ఇది క్లియర్ మూమెంట్ క్యాచ్ చేసి సేఫ్ సైడ్ ఏంటంటే 15 మినిట్స్ పెట్టుకుని దాని ప్రకారం చేయండి. అలాగే ప్రీవియస్ డే హైలో మార్క్ చేసుకుని అక్కడ ఒక లెవెల్కి వచ్చిందా అంటే వచ్చిందని కాదు, అక్కడ మెయిన్ సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయ్యి మనం ప్రైస్ యాక్షన్ ఇస్తే అప్పుడు తీసుకోవాలి. ఇది కొంచెం ఉండేదిగా చూడండి ఎలాగా సస్టైన్ అంటే ఎలాగనమాట, ఒక ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి వెళ్తే అప్పుడు సేఫర్ సైడ్ అనమాట. అలాగే ఇది చూడండి, ఈ బాక్సెస్ పెడుతున్నా మీకు అర్థమయ్యేటట్టు. ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో 15 మినిట్స్, ఫస్ట్ 15 మినిట్స్ అండ్ బాక్స్ ఎప్పుడు చెప్తున్నా, ఈ మూడే చెప్తున్నా. ఎందుకంటే కొత్త వాళ్ళు నేర్చుకోవాలంటే ఈ మూడు వచ్చినాయి అంటే మార్కెట్లో నిలబడతారు. ముందు లాసెస్ వస్తూనే ఉంటాయి, అట్లీస్ట్ నిలబడాలి. లాసెస్ వచ్చి ఏమన్నా నేర్చుకోవాలి. సో దానికోసం అనమాట ఈ మూడు నేను రోజు కవర్ చేస్తున్నా. ఇలా సస్టైన్ అయితే మిగతావి కూడా చేయొచ్చు. బేస్ ఇవి అనమాట, ఇవి చాలా పవర్ఫుల్ ఇవి. సో ఇది టూ ఆప్షన్స్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అనుకున్నాం కదా, ఇది ఒక 400 ఈ లెవెల్ దాటలేకపోతున్నది. సో ఇది మనం పెట్టుకున్న లెవెల్ 51,000 సపోర్ట్ తీసుకున్నది. సపోర్ట్ తీసుకుని ఇది కూడా 15 మినిట్స్ స్ట్రాటజీ అప్లై చేస్తే సెల్లింగ్ ఇచ్చింది ఫస్ట్. కానీ ఇది కొద్దిగా పెద్ద క్యాండిల్, సో అవాయిడ్ చేయడమే బెస్ట్ అనమాట. లేదా హాఫ్ ఆఫ్ ది పెట్టుకోవాలి. ఎలాగో మనకి కిందకి ఇచ్చింది, హాఫ్ పెట్టుకోవాలి. రిస్కీ అది. దీని ఎబో తీసుకుంటే బెటర్. సో ఇది 15 మినిట్స్ చూసుకుంటే మినిమం పాయింట్స్ ఇచ్చింది. ఇది కూడా మనం స్టాప్ లాస్ అడ్జస్ట్ చేసి తీసుకోవాలి. ఇక్కడికి ఎలా పెట్టుకుని తీసుకోవాలి దీనికి తగ్గట్టు మొమెంటం చూసి. లేకపోతే ఇది క్లోజ్ అయిన తర్వాత తీసుకోవాలి. మొమెంటం అయితే తెలుస్తుంది, టూ మచ్ పెద్దది కాదు, టూ మచ్ చిన్నది కాదు, మీడియంగా ఉంది. సో స్టాప్ లాస్ అడ్జస్ట్ చేసి తీసుకోవాలి ఇది. సో ఇది కూడా మంచి ఇచ్చింది అనమాట. అప్ సైడ్ చూపిస్తున్నారు కదా. సో ఇది కూడా మంచి పాయింట్స్ ఇచ్చింది. మళ్ళీ అలాగే మళ్ళీ రిటర్న్ వచ్చి 15 మినిట్స్ క్యాండిల్ సపోర్ట్ తీసుకుని చూడండి, అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ మీకు ఇది ప్యాటర్న్ ఐడియా ఉంటే తెలుస్తుంది. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఇది. సో ఇక్కడ సెల్లింగ్ రిజెక్షన్ వచ్చి బాగా పడింది. ఇక్కడ మళ్ళీ 51,000 చెప్పాం కదా, ప్రీవియస్ డే హై చాలా ఇంపార్టెంట్. సారీ ఇది పెట్టాలి కదా, సో ఈక్వల్ ఇది పెట్టేయచ్చు, అదే అప్లై అవుతుంది. ఇక్కుతో పెద్దది కొద్దిగా ఇది. సరే సో ఇది ప్రీవియస్ డేలో టచ్ అయింది అనమాట. ఆల్మోస్ట్ దాన్ని సపోర్ట్ తీసుకుంది. మనం అలాగే డిస్కస్ చేసినప్పుడు 51,000 మంచి సపోర్ట్ అనుకున్నాం. సో అక్కడికి రాగానే మళ్ళీ బయింగ్ ఇచ్చింది. ఇది కూడా మినిమం డైలీ ప్రతి ఇండెక్స్ 3 కాల్స్ ఇస్తున్నది. సో ఇది రేపు ఎలా చేయాలో చూద్దాం. రేపు సింపుల్ ఇది. ఇక్కడ మనకి ప్రీవియస్ డే హై ఉంది కదా, అంటే ఈ రోజు హై ఉంది కదా, అది బ్రేక్ అయితే 51,500 740 ఒక ఆప్షన్. అది జస్ట్ రాస్తాను. ఇంకో బయింగ్ ఏంటంటే 51,000 బిలో, అంటే అప్ టు ఇక్కడ దాకా, దీని దాకా వేసుకోవచ్చు. సో 50,900 టు 51,000 ఆ రేంజ్లో ఓపెన్ అయితే ఆ బ్లాక్లో బయింగ్ చేయొచ్చు.
అదే సస్టైన్ అవ్వాలి చెప్పాను కదా! ఇలాగ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసి అప్ సైడ్ ఎళ్తుంటే క్యాండీ స్టిక్ ప్యాటర్న్ కవర్ చేయలేదు కదా! సో, అది తర్వాత చేస్తాను. ఆ ప్రైస్ యాక్షన్ జనరేట్ అయ్యాక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చాక తీసుకోవాలి ఇది. అంటే ఇది ఒక డిమాండ్ జోను. అబోవ్ 51,000 51,400 ఒక ఆప్షను. నియర్ టు దిస్ లెవెల్ సెకండ్ ఆప్షన్. పిఈ అక్కడ ఇలాగే సేమ్. బిలో 51,400 300 ఆ రేంజ్లో ఇగో అనుకున్నాం కదా. చూడండి మనం నేను డిస్కస్ చేసాం ఈ లెవెల్లో సెల్లింగ్ వస్తే ఆటోమేటిక్గా ఇక్కడ దాకా వచ్చింది టార్గెట్. సో 3 కాల్స్ అలా వచ్చినాయి అన్నమాట. సేమ్ అదే సెల్లింగ్కి ఇదే సేమ్ అప్లై అవుతుంది. బిలో 300 325 టు 300 టార్గెట్ వచ్చేసి 51,000 మేబీ 50,900 ఎక్స్టెండ్ అయితే అంతే. ఓవర్ సెల్లింగ్ అయితే రాదు అన్లెస్ ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే తప్ప. ఇది బ్యాంక్ నిఫ్టీ ఇది కూడా పేస్ట్ చేస్తాను అన్నమాట. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ తీసుకొని చూడండి 50,900 స్ట్రాంగ్ సపోర్ట్ ఇదిగో ఈ బాక్స్ హై అది ఇక్కడ హై చూడండి ఆల్మోస్ట్ 5 6 7 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. బ్రేక్ అవ్వదని కాదు అందుకే అక్కడ ప్రైస్ యాక్షన్ అక్కడికి వచ్చింది కదా అని తీసేసుకోకూడదు ప్రైస్ యాక్షన్ చూసి తీసుకోవాలి అక్కడ. సో అది దీన్ని కూడా ఫేస్ చేస్తాను. సో ఇది కొద్దిగా స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం డిస్కస్ చేసిందే పెట్టాను ఇక్కడ 51,400 ఎబో అయితే టార్గెట్ 51,500 అండ్ 700 51,700 ప్లస్ కూడా అవుతుంది. ఒకసారి అది బ్రేక్ అయిందంటే చాలా రోజులు సస్టైన్ అవుతుంది కదా రెసిస్టెన్స్ కింద అది ఆ లెవెల్ అది కనుక బ్రేక్ అయితే ఎక్స్ప్లోజివ్ మూవ్స్ ఉంటుంది. సో అలాగే 51,000 టు 51,900 బాగా సపోర్టివ్ ఉన్నది. సో అది కూడా బ్రేక్ అవ్వనంత వరకు మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అక్కడ బయింగ్ వస్తుంది అక్కడికి వెళ్ళగానే అదొక బై. థర్డ్ సెల్లింగ్ వచ్చేసి 51,300 ఆ రేంజ్ మనం ఇక్కడ పెట్టుకున్న రెడ్ లెవెల్. సో అది కొద్దిగా పైన వచ్చింది 51,050 దగ్గర. సో ఈ సేఫర్ సైడ్ మనకి క్యాండిల్ బిలో కరెక్ట్గా మనం పెట్టిన లెవెల్కి వచ్చింది చూడండి. టార్గెట్ 51,000 మరీ బాగా భారీగా పడితే 50,900. సో ఇది బ్యాంక్ నిఫ్టీ క్లియర్ అర్థమైతే ఏదైనా ఇంకేదైనా ఎక్స్ట్రా కావాలంటే కామెంట్ చేయండి నేను చూస్తాను చూసి రిప్లై ఇస్తాను. సో ఇది ట్రెండ్ లైన్ కొద్దిగా అడ్జస్ట్ చేయాలి. సో ఇలా పెట్టుకోవాలి ఇది న్యూలీ ఫామ్ అయింది కదా. సో ఇది కూడా మంచిగా మూవ్ అవుతున్నది. ఇది ఫ్రెష్ అయ్యి ఏంటంటే ఎబో తీసి వెళ్తేనే వెళ్ళాలి ఇంక ఇది. నెక్స్ట్ వచ్చేసి సెల్లింగ్ వచ్చేసి సెల్లింగ్ ఇలాగ ఇక్కడ ఏదన్నా మళ్ళీ టాప్లోనే రిజల్ట్ క్లియర్ అవ్వకపోతే ఎబో క్లోజ్ అవ్వకుండా క్లియర్ అవ్వకపోతే సేమ్ ప్యాటర్న్ ఫాలో అవచ్చు అనమాట సెల్లింగ్కి. టార్గెట్ వచ్చేసి తక్కువే ఉంటుంది ఇది ఎందుకంటే స్ట్రాంగ్గా ఉన్నాయి సెక్టర్స్ మల్టిపుల్ సెక్టర్స్ స్ట్రాంగ్ ఉన్నాయి ఇందులో. అన్లెస్ ఏదన్నా ఒకసారి ఏంటంటే దులిపేయడానికి పడేస్తూ ఉంటారు ఒక 200-300 పాయింట్లు అలా ఏదన్నా ఇస్తే తప్ప 23,300 200 అలాగా వస్తుంది అంతే. సో ఇక్కడ దాకా మనం పెట్టుకున్న లెవెల్స్ ప్రకారం ఇది ఉంచేస్తున్నాను. ఇది ఓన్లీ 2 లెవెల్స్. అప్ సైడ్ అయితే బై ఎబో ఇది ఆల్ టైమ్ హై దాటితేనే బై లేదా
ఈ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ క్రియేట్ అయ్యి ట్రెండ్ లైన్ బిలో వస్తే మనకి సెల్లింగ్ 23,500, 400, 300 ఆ రేంజ్. సో ఇక్కడ పెట్టిన లెవెల్స్ ఫాలో అవ్వండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, మనం క్విక్గా చూద్దాం. ఇది చాలా ఈరోజు వెళ్ళిపోయింది బాగా వీడియో. సో ఇది చూడండి, బుల్లిష్ కంప్లీట్ కవరేజ్ అనమాట. ఎక్కడ 25,200 దగ్గర రెసిస్టెన్స్ వచ్చింది. సో అక్కడ పడేసిన తర్వాత కిందకి వచ్చింది, కానీ సపోర్ట్స్ ఫుల్గా ఉన్నాయి. సో ప్రతి లెవెల్లో అప్ టు 25,000 దాకా ఉన్నది ప్రతి లెవెల్లో. సో అక్కడ పడినా కూడా అది జస్ట్ వాష్ అవుట్ చేయడానికి మళ్ళీ ఫాస్ట్ ఫుల్ బ్యాక్ ఇచ్చింది. జస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో అబోవ్ 100 పాయింట్స్ ఫుల్ బ్యాక్ వచ్చింది. ఆప్షన్ ప్రైసెస్ 10 రూపీస్ ఉన్నదే 100 అబోవ్ అలా వెళ్ళిపోయింది. సో అది ఫుల్ బ్యాక్ వచ్చింది. సో ఇది ఇది ఎక్స్పైరీ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ అంత బిల్డప్ ఉండదు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మనకి 51,300 నుంచి బిల్డ్ చేస్తున్నారు. మేజర్ వచ్చేసి 51,500. అక్కడ రెసిస్టెన్స్ అంటే అక్కడ రెసిస్టెన్స్ ఉంది, కానీ బిఫోర్ ఒక 100 పాయింట్స్ ముందు కొద్దిగా 1 లెవెల్ ముందు ఉంటుంది అనమాట రెసిస్టెన్స్. సో అది 51,400, 500 దాటితే మంచి మూవ్ వస్తుంది. 52,000 దాకా ఉన్నది. సో ఇది చూడండి, ఇది టగ్ ఆఫ్ కింద ఉన్నది, పెరుగుతున్నది తగ్గుతున్నది. రీజన్ ఇక్కడ బయర్స్ సెల్లర్స్ టగ్ ఆఫ్ ఫైట్ నడిచింది. ఎక్కువ సెల్లర్స్ డామినేషన్ ఉన్నది. సో బ్యాంక్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. కొన్ని బ్యాంక్స్, పిఎస్యూ బ్యాంక్స్ అవి వీక్గా ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ 2 days పెరిగింది, ఈరోజు తగ్గింది. సో అలాగనమాట. సో ఇక్కడతో ఆపేద్దాం, చాలా లెంతీ అయిపోయింది వీడియో. డీటెయిల్గా చెప్తున్నా కొత్త వాళ్ళకి అండర్స్టాండ్ అవడానికి. ఏదైనా డౌట్ ఉంటే పింక్ చేయండి, మెసేజ్ చేయండి. అందులో నేను కామెంట్స్లో మెసేజ్ పెట్టి నేను చూస్తాను. ఇక్కడతో ఆపేద్దాం. సో నచ్చితే కనుక లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్స్. రేపు మళ్ళీ ఫ్రెష్ అనాలిసిస్తో చూద్దాం.